ఓం నమః శివాయ. సికింద్రాబాద్ సైనిక్పురి వాస్తవ్యులైన లలితాంబ గారిని, వారి కుటుంబ సభ్యులను ఈరోజు అమ్మా నాన్న అనాథాశ్రమానికి సాక్షాత్తు శ్రీ పుణ్యలింగేశ్వర స్వామివారే రప్పించుకున్నారు. శివయ్య మనసు తెలిసిన ఈ పుణ్యమూర్తులు అభాగ్యులకు అండగా నిలిచి శివాశీస్సులు పొందారు. ముందుగా పుణ్యఫలాలు ప్రసాదించే శ్రీ పుణ్యలింగేశ్వరుని దివ్యదర్శనం చేసుకుని స్వామివారి చెంత గోత్రనామాలతో పూజలు నిర్వహించుకున్నారు. భక్తి శ్రద్ధలతో శివనామస్మరణ చేస్తూ పవిత్రమైన పుణ్యలింగానికి జలాభిషేకం చేసి శివానుగ్రహానికి పాత్రులయ్యారు. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. పూజా కార్యక్రమంలో భాగంగా అర్చకులు మంగళస్వరూపుడైన శ్రీ పుణ్యలింగేశ్వర స్వామికి కర్పూర హారతి సమర్పించి ఆ దివ్య హారతిని భక్తులందరికీ అందజేశారు. అర్చక స్వామి సకల దేవతల ఆశీస్సులు పొందేలా శఠగోపంతో ఆశీర్వదించారు. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. అనంతరం భక్తులందరూ హోమం చుట్టూ చేరి యాగంలో ఆజ్యము నవధాన్యాలు సమర్పించి యాగఫలాలు పొందారు. ఓం త్ర్యంబకమజామహే సుగంధిం పుష్టివర్ధనం గురువారకమివ వందనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్ నమః స్వాహా స్వాహా. పురుషాయ మహాదేవాయ ధీమహి రుద్ర ప్రచోదయాత్ నమః స్వాహా. భూ స్వాహా భువ స్వాహా శువ స్వాహా మహ స్వాహా జన స్వాహా భూర్భువస్సువర్మహర్జన స్వాహా. అద్భుత రీతిలో నిర్మిస్తున్న శివాలయానికి సాయం చేసేందుకు భక్తులందరికీ ఇటుకలు ఇవ్వగా వాటిని తీసుకుని ఆలయ నిర్మాణ పనుల వద్ద సమర్పించి శివయ్య ఆశీస్సులు పొందారు. ఆలయ నిర్మాణంలో భాగం అవుతాం, మహాదేవుడు శివయ్య గుడికి సాయం చేద్దాం. రండి రండి ఆలయ నిర్మాణానికి అండగా ఉందాం, పుణ్యలింగేశ్వర స్వామికి పూజార్చన చేద్దాం. సేవామూర్తులందరూ రక్షణాలయాన్ని సందర్శించగా ఆశ్రమ వ్యవస్థాపకులు శ్రీమతి శ్రీ గట్టు శ్రావణీ శంకర్ గారు శివాలయ నిర్మాణ సంకల్పం గురించి 600 మంది నిర్భాగ్యులకు అందుతున్న రోజువారీ సేవల గురించి వివరించారు. సేవా మార్గంలో భాగంగా సేవామూర్తి కె లలితాంబ గారు వారి భర్త కీర్తిశేషులు అన్నమరాజు గారి జ్ఞాపకార్థం శివపుత్రుల జీవితకాల నిత్యాన్నదానం నిమిత్తం తగిన విరాళమందించి అన్నదానానికి మించిన దానం మరొకటి లేదని చాటారు. అదేవిధంగా మరో సేవామూర్తి కె పద్మావతి గారు నూతన శివాలయ నిర్మాణ పనుల నిమిత్తం శక్తిమేర సాయం చేసి శంకరుని పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందారు. వయస్సు సహకరించకపోయినా ఈ పవిత్ర ప్రదేశానికి విచ్చేసి అనాథుల సేవే ఆదిదేవుని సేవగా భావించి అనాథులకు అండగా నిలిచిన సేవామూర్తి లలితాంబ గారి కుటుంబంపై శ్రీ పుణ్యలింగేశ్వరుని అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని అమ్మా నాన్న అనాథాశ్రమం కోరుకుంటుంది. నా పేరు లలితాంబ. మేము సైనిక్పురి నుంచి వచ్చాం, హైదరాబాద్ సైనిక్పురి. నాకు ఎప్పటి నుంచో ఇక్కడికి వచ్చి నా తోచిన సహాయం చేయాలనే ఉద్దేశంలో వచ్చాను ఇక్కడికి. ఈరోజు చాలా బాగుంది ఇక్కడ సేవలు, అందరినీ చాలా బాగా చూస్తున్నారు. అందరినీ ఆరోగ్యంగా చూసి వచ్చిన వాళ్ళందరూ చాలా మర్యాదగా అభిమానంగా చూసి వీళ్ళ సేవకి నేను చాలా ఆనందించాను. నా పేరు వసంతలక్ష్మి అండి. నేను హైదరాబాద్ సైనిక్పూర్ నుంచి వచ్చాను. మా అత్తగారి పేరు లలితాంబ. ఎప్పటికైనా సరే ఈ అనాథాశ్రమానికి ఏదో ఒకటి ఇవ్వాలన్న సంకల్పంతో ఇంతకాలం బట్టి 3 నెలలు బట్టి ఆవిడ వెనకబడుతున్నారు, వాళ్ళ అబ్బాయి వెనకాల. నేను ఎప్పుడు తీసుకెళ్తా ఎప్పుడు వాళ్ళకి సహాయం చేద్దాం మనం అని. ఇవాళ రోజు నాకు వీలు కుదిరింది. ఆ వీలు చూసుకుని వాళ్ళు మా ఫ్యామిలీ మొత్తం వచ్చాము ఇక్కడికి. చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. చక్కగా దేవుడికి అభిషేకం కూడా చేయించారు మా చేత. మా అత్తగారు అన్నదానానికి సహాయం చేశారు. మేమందరం కూడా బట్టలు కూడా వాళ్ళకి దానం చేశాము. ఇది మాకు చాలా సంతోషంగా ఉంది,
చాలా పుణ్యకార్యం చేసామని కూడా మేము చాలా ఆనందపడుతున్నాం అండి. ఈ మా జీవితంలో మర్చిపోలేని రోజు అండి ఇది మాత్రం. ఇంత మంచిగా ఈ సేవ చూసిన దానికి మేమందరం చాలా సంతోషపడుతున్నాం అండి. ధన్యవాదాలు. నా పేరు శ్రీనివాసరావు. నేను లలితాంబ గారి చిన్న కుమారుణ్ణి. ఈ ఆశ్రమానికి మా అమ్మగారు చేసిన సహాయం ఎంతదైనా సరే ఇక్కడ చూసిన తర్వాత ఇంతమంది అభాగ్యుల్ని రోడ్డు మీద వదిలేసి వచ్చిన నిరపరమైన విగ్రహాన్ని చూసిన తర్వాత మనసు చెల్లించిపోయింది. దీంట్లో వచ్చిన ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ హాస్పిటాలిటీ అనేది హాస్పిటల్ కూడా ఉంది. ఇక్కడ ఎటువంటి వైద్య సహాయం కావాలన్నా సరే చాలా చక్కని సహాయ సహకారాలు అందిస్తున్నారు. కార్పొరేట్ సెక్టార్ కానివ్వండి, మిగతా వాళ్ళు డాక్టర్లు కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఇది చూసిన తర్వాత ఈ విషయం అనేది చాలా మందికి చేరవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. మోక్ష మార్గం పొందాలంటే మనిషికి దానగుణం తప్పక ఉండాలని అంటారు పెద్దలు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథాశ్రమంలో జీవిస్తున్న 600 మంది అభాగ్యులకు అన్నదానం, వస్త్రదానం చేసి మోక్ష ఫలాలు పొందండి. దాతలకు, సేవామూర్తులకు విన్నపం. ఈ అభాగ్యుల పట్ల మీ దయాహృదయాన్ని ఈ వీడియో చూడటం వరకే పరిమితం చేయవద్దని మనవి. ఈ అనాథుల అన్నదానం కోసం విరాళాల రూపంలో అయినా, బియ్యము, పప్పు, కిరాణా రూపంలో అయినా సాయం చేస్తే పుణ్యం పొందిన వారవుతారు.